ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి, మరి సామెతల్లోకి వెళ్ళి కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సామెతల్లోకి వెళ్ళి హౌ టు రిజెక్ట్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్, హౌ టు రిజెక్ట్ ద కౌన్సిలింగ్ ఆఫ్ ద డెవిల్. మనము సాతాను యొక్క కౌన్సిలింగ్ని, వాడి స్వరాన్ని, వాడి మాటల్ని, వాడి తలంపుల్ని ఏ రీతిగా రిజెక్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయడం అనేది నేర్చుకుందామండి. గతంలో కొన్ని రోజుల కిందట మరి దేవుడి నుండి వచ్చిన స్వరం ఏ రీతిగా ఉంటుంది, అలాగే దేవుడు గందరగోళాన్ని కలగజేస్తాడా, అనుమతిస్తాడా అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఏ రీతిగా సాతాను యొక్క స్వరాన్ని, వాడిచ్చే తలంపులని, ఆలోచనలని మనము వాటిని పాటించకుండా ఎట్లా రిజెక్ట్ చేయాలనే దాని గురించి మనం నేర్చుకుందామండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మనము దేవుని చిత్తము తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏంటో తెలియకపోతే మనం ఏమైపోతామంటే సాతాను చిత్తంలోకి లోపడాల్సి వస్తుంది. ఎందుకంటే తలంపులు ఎప్పుడు కూడా మైండ్లో ఉంటాయండి. అప్పుడు తలంపులు నా నుండి వస్తుందా, దేవుని నుండి వస్తుందా, సాతాను నుండి వస్తుందా అనేది మనం తెలుసుకోగలిగిన అనుభవం ఉండాలి, తెలుసుకోవాల్సిన మనస్సు ఉండాలి, తలంపు కూడా ఉండాలండి. ఎందుకంటే ఆలోచన రాగానే దాన్ని చేయడం అనేది చేస్తూ ఉంటారు చాలామంది. ఒక తలంపు రాగానే పరిగెత్తేస్తారు, ఏదైనా చేయాలని ప్రేరేపణ రాగానే అటు ఇటు ఉరుకుతూనే ఉంటారు. అది మంచిగా అనిపిస్తుండొచ్చు, వాళ్ళని తప్పు పాపం చేస్తలేకపోవచ్చు, కానీ అది లాస్ట్కి మరి వ్యర్థమైపోవచ్చు. ఎందుకంటే వాక్యం కూడా చెప్తుంది కదండి, అదే సామెతలలో ఏమని చెప్తుందంటే మనిషి దృష్టికి అది అంగీకారంగా ఉండొచ్చు. మనిషి దృష్టికి అంటే మన దృష్టికి అరే ఇది కరెక్టే కదా, ఇది మంచే కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేనేం పాపం చేయట్లేదు కదా, ఇది మంచి ఆలోచనే కదా, ఇలా చేయడంలో పొరపాటు లేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అది మనిషి దృష్టికి అంగీకారంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉందో లేదో పరిశీలించి చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే దుష్టుడు మన తలంపులను వాడుకొని, మన ఆలోచనలు వాడుకొని కుయుక్తితో వాడు మనల్ని మోసం వైపు నడిపిస్తాడు, నష్టం వైపు నడిపిస్తాడు, ఓటమి వైపు నడిపిస్తాడు. కాబట్టి మనము దేవుని దగ్గర మరి నిత్యము కనిపెట్టుకునే వారిగా ఉండాలండి. అందుకోసం ఈ రోజు చెప్తున్నాను, అయ్యో దేవా నువ్వే అనుకుని, నేను చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఉండాలని, అయ్యా ప్రభా నువ్వే అనుకుని, అంటే అంతా అయిపోయిన తర్వాత, గాయపడిన తర్వాత, బాధపడిన తర్వాత, ఓడిపోయిన తర్వాత, నష్టం కలిగిన తర్వాత, నిండా మునిగిన తర్వాతను అప్పుడు అయ్యా ప్రభా నువ్వే అనుకున్నాను కదా ప్రభా, నేనేం తప్పు చేయలేదు కదా ప్రభా, నాదేమీ నెగిటివ్ లేదు కదా ప్రభా, నేనేం కావాలని చేయలేదు కదా ప్రభా, ఇంత భయంకరమైన నష్టం, ఇంత భయంకరమైన వేదం, ఇంత భయంకరమైన మరి ఓటమి నాకు వచ్చిందయ్యా ప్రభా అని మళ్ళీ ఏమంటాను తెలుసా అండి, దేవుని సన్నిధిలో ప్రభా ఒక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానయ్యా అని చెప్పేసి రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 ఉంది కదయ్యా, నేను నా వల్ల కలిగిందో ఇది దుష్టుడు తీసుకొచ్చిందో నాకు తెలియదు, కానీ దీన్ని సైతం మేలుకరంగా మారుస్తానన్నావు కదా ప్రభా. సమస్తాన్ని నిన్ను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అన్నావు కదా ప్రభా. నాకు వచ్చింది నష్టం, ఇదిగో నువ్వు అనుకునే చేశాను, లేకపోతే పొరపాటున చేశాను, కానీ ఈ నష్టాన్ని మేలుకరంగా మారుస్తావు కదా అన్నప్పుడు అప్పుడు నువ్వు సాతాను క్రియల్ని లయపరుస్తావు, ఆ ఓటమిని మేలుకరంగా దేవునికి మహిమకరంగా మార్చగలదని. కానీ ఓడిపోయాం కదా, పడిపోయాం కదా, దుష్టుడు ఆలోచన చొప్పున ఓడిపోయాము కదా అని చెప్పేసి అయ్యో ప్రభా నువ్వు కాపాడలేదని దేవుని ప్రశ్నించుకుంటూ, దేవుని నిందించుకుంటూ మరి దేవునికి దూరం అయిపోవడం కాదు. కానీ ఇదిగో రోమిల రాష్ట్ర పత్రిక 8:28 దాన్ని నీ శ్వాసగా, నీ ఊపిరిగా పెట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారమైన ప్రార్థనను చేసినప్పుడు దాన్ని సైతం, నీ నష్టాన్ని సైతం, నీ ఓటమిని సైతం, ఇదిగో నీకు జరిగిన ప్రతి దాన్ని సైతం మేలుకరంగా మార్చుతాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేను అనుభవించానండి అలాంటి ఓటమిల పరిస్థితిలో కూడా ప్రభా జరిగింది, ఇంకా నేను దాని గురించి నేనేం చేయలేదు, ఐ కాంట్ గో బ్యాక్ అండ్ డూ సంథింగ్, ఈవెన్ ఐ డోంట్ నో వెదర్ యూ క్యాన్ డూ సంథింగ్, కానీ నేనేమంటానంటే దాన్ని మేలుకరంగా మార్చగలవు నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఇదిగో నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా, కాబట్టి నన్ను పిలిచిన నువ్వు ఈ దీన్ని కూడా మేలుగా మార్చినప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో గొప్ప మహిమలు నేను అనుభవించానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు మరి ఏ రీతిగా సాతాన్ని రిజెక్ట్ చేయాలంటే ఇది మా మొట్టమొదటి మెట్టుగా మరి మీకు చెప్తున్నాను, ఇది మొట్టమొదటి రూల్గా చెప్తున్నాను, ఈ మొట్టమొదటి ఆలోచనగా వాడి ఆలోచనలు చెరపట్టి తొక్కి పడేయమని చెప్తున్నాను. అవును, వాడు ఆలోచనలు ఇస్తాడు, కానీ వాటిని మనము చెరపట్టాల్సిన వారిగా
ఉన్నామండి. హల్లెలూయా. మరి పాపము కూడా కారణమవుతుంది ఒక్కొక్కసారి మనలో ఉన్న పాప ఆలోచనలు. అవునండి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ 3 మనలో ఉంటే కూడా మనము దేవుని స్వరాన్ని వినలేము, మెంచేదో చెడేదో గ్రహించలేము కదండి. నిజం చెప్పాలంటే పాత నిబంధనలో చూసినప్పుడు మరి ఆదాం అవ్వల విషయంలో మరి వారికి మెంచే తెలుసు కానీ చెడు అనేది తెలియదు. అప్పటి వరకు వాళ్ళు చెడు అనేది చూడలేదండి. అసలు చెడు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అవును, ధర్మశాస్త్రము అయితే పాపం అంటే ఏంటో చెప్పిందంట, కానీ ఆదాం అవ్వకి చెడు అనేది కీడు అనేది తెలియదండి. వాటి డెఫినేషన్ కూడా తెలియకపోవచ్చు. వారు చక్కగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వారు ఆ పరలోకాన్ని భూలోకంలో ఉన్నట్టుగా, అసలు భూలోకంలో కూడా పరలోకమే అండి. అక్కడ అది పరలోకమని కాదు, అది భూలోకమని కాదు, దేవుని సన్నిధిలో వాళ్ళు గడిపారు, అంత గొప్ప ధన్యతని పొందుకున్నారు. కానీ ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నారో అప్పుడు మరి అది కూడా ఆ పండు పేరేంటండి, మంచిని చెడుని చెప్పే పండు అంట. హల్లెలూయా. మంచిని చెడుని చెప్పిపోయాడంట. అప్పటి వరకు వాళ్ళు మంచి అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఏంటో తెలుసేమో, కానీ చెడుని కూడా చెప్పే, చెడు గురించి కూడా నేర్పించే ఫలం అంట అది. హల్లెలూయా. చెడుని మరి చెడు గురించి కూడా దానిలో ఉందంటే, అంటే ఆ చెడు విత్తనం అనేది ఆ పంటలో ఉందేమో నాకు తెలియలేదు. కానీ ఏదేమైనా కానీ వారు ఆ రీతిగా పండు తిన్న తర్వాత చెడుకి డెఫినేషన్ వారికి అర్థమైపోయింది. అలాగే మన జీవితంలో కూడా నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ చెడు ఫలాలనేవి మన జీవితంలో ఎన్నో రకాలుగా ఏలుతున్నాయండి. వాటిని మనం తృణీకరించకపోతే మనము జయించలేము, మనం సాతాన్ని రిజెక్ట్ చేయలేము. పాప బీజాన్ని మనం పెరికి వేసుకుంటే మనం సాతాను కౌన్సిలింగ్కి లోబడలేమండి. కాబట్టి రెండోది, మీలో నాలో ఉన్న పాపాన్ని మనము తృణీకరించాలి. మొదటిగా వాడిని ఎలా రిజెక్ట్ చేయాలి అంటే, వాడి కౌన్సిలింగ్ ని, వాడి చెప్పే మాటల్ని, వాడి తీసుకొచ్చే తలంపులను ఎట్లా రిజెక్ట్ చేయాలంటే, ప్రభా ఏమి జరిగినా నీ చిత్తమే, మేలే జరుగును గాక అని రోమన్స్ 8:28 ప్రకారంగా సమర్పించుదాము. అలాగే రెండోది ఏంటంటే, ఎలాంటి పాపం అనేది మనలో పెట్టుకోకుండా తృణీకరిస్తూ పాపాన్ని జయించుకుంటూ మనం ముందుకు సాగితే వాడు మన జీవితంలో ఏలలేడని రెండో పాయింట్గా చెప్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటారు. అవునండి, హృదయ శుద్ధి అనేది ఏ మనిషి కన్నా ఉందా అండి? అసలు ఈ లోకంలో ఏ మనిషికైనా నిజమైన హృదయ సున్నతి ఉందంటారా? నాకైతే అర్థం కాలేదు. ఈ లోకంలో పాపం లేని వాడంటూ లేడని దేవుడే చెప్తున్నాడు. కానీ హృదయ సున్నతి అనేది ఏ రీతిగా వస్తుందంటే, యథార్థమైన హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు. అంటే అవునయ్యా నా బలహీనత, అయ్యా నా పాపంలో, అయ్యా ఇది నా పరిస్థితి, ఇది నేను జయించలేకపోతున్నానని దేవునికి అప్పచెప్తే దేవుడు విజయాన్ని ఇస్తాడు. అది ఎక్కడ నువ్వు ఒప్పుకోవాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వీడేం చేస్తాడు తెలుసా? సాతానుగాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు నిన్ననే ఇది చేసావు, మొన్ననే అది చేసావు, ఇంకా నీకు హక్కు లేదు, నీకు అర్హత లేదు, నువ్వు దేవుని దగ్గర ఎట్లా ప్రార్థన చేస్తావని నిన్ను మోసం చేస్తా ఉంటాడు. ఆ మోసపు కౌన్సిలింగ్ లో నువ్వేమైపోతావు తెలుసా? ఇంకేముంది అని చెప్పేసి ఇంకా పాపంలోకి వెళ్ళిపోతావు, ఇంకా దిగజారిపోతావు. ఇంకా దేవుని వైపు తిరగాలని తలంపు కాదు కదా, నువ్వు తప్పు చేసినావనే పశ్చాత్తాపం కూడా అయ్యో అని కూడా నీకు కలగకుండా వాడు నీ మనస్సుని చెరపట్టేస్తాడండి. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసే. నీది ఎలాంటి పాత రోత జీవితమైనా, నీది ఎలాంటి పాపంతో నిండిన హృదయమైనా, ఎలాంటి కల్మషంతో నువ్వు నిండి ఉన్నను నీకు ఒప్పుకొని నువ్వు దేవునికి అప్పచెప్తే ముందుగా నువ్వు చేస్తున్నది ఏంటి తెలుసా? సాతాను గాన్ని నీ వైపు రానివ్వకుండా వాడిని నువ్వు నెట్టివేస్తున్నావు, వాడిని దూరం పెడుతున్నావు, వాడిని నీ జీవితంలో జోక్యం కలపనీయకుండా వాడి నోటిని నువ్వు మూస్తున్నావని అర్థం. ఈ ఆయుధం నీకు కావాలమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకి తెలుసండి, ఇదిగో శిరస్సు ఈ రక్షణ మరి కిరీటం ఉండాలి అని చెప్పేసి, మరి నీతి అనేది మనకు ఉండాలి అని చెప్పేసి, అవును సత్యం అనే దట్టిని మనం పట్టుకోవాలని చెప్పేసి, నీతి అని మనం ప్రెస్ ప్లేట్ మనకి ఉండాలని చెప్పేసి, తర్వాత సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి, సువార్త అనే జోలని మనం కట్టుకోవాలి, ప్రార్థన అనేది నిత్యము మనం మరి ప్రార్థన అనేది మనకి ఎప్పుడు ఉండాలని, ఇలాంటి ఆయుధాలు మనకి తెలుసండి. 6-7 ఆయుధాలు ఉంటాయండి. మరి ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ ధరించుకునే వారిగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనము వాడి కౌన్సిలింగ్ ని తృణీకరించాలంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా రోమన్స్ 8:28, రెండోది
ఏంటంటే పాపము మనలో లేకుండా చేయడం, పాపాన్ని మనం తృణీకరించడం, పాపాన్ని నెగ్లెక్ట్ చేయడం. అలాగే మన జీవితంలో వాడు ఎన్ని రకాలుగా మనల్ని మీడవాలని చూసినా కానీ వాడిని తృణీకరించడం. ఈ రీతిగా మనం కొనసాగిస్తే, ఈ రీతిగా మనము తీర్మానం తీసుకొని బ్రతికితే దేవుడు మనకి సహాయం చేసి మనల్ని హెచ్చిస్తాడు. చెప్పాను కదండి, 3వ పాయింట్ హృదయం అండి. మన హృదయాన్ని యథావిధిగా ఉన్న పాటన దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పేసి 3వ పాయింట్గా చెప్తున్నాను. ఆ తర్వాత కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి పరిసయ్యుల గురించి, సద్దకేయుల గురించి జ్ఞాపకం చేసుకుందామండి. వారు ఎలాంటి వారు అంటే, నిజం చెప్పాలంటే వారు ధర్మశాస్త్రం ఎరిగిన వారే, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించాలని ఉద్దేశం కలిగి పాటిస్తున్న వారే. ఎవరైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, లేకపోతే మరి అక్కడ ఏమైనా చేయకూడని పనులు చేస్తున్నప్పుడు వారిని దూషిస్తున్న వారే. యేసుప్రభును కూడా ఆ రీతిగానే దూషించారు. మరి ధర్మశాస్త్రాన్ని 100% పాటించే పనిలో ఉన్నామనుకుంటున్నారు, చేయట్లేదు కానీ ఉన్నామనుకుంటున్నారు. వారికైతే ఆ విధులు తెలుసు కదండి. మరి ఆ ధర్మశాస్త్రం గురించి వారు అంతగా నమ్ముతున్న వారు. మరి మోసెస్ తర్వాత ఏలియా ఎలీషా కూడా వచ్చాడు కదండి. ఏలియా ఎలీషా వచ్చినప్పుడు జరిగినది ఏంటి తెలుసా? అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. నిజమే, పాత నిబంధనల యుద్ధాలు ఎక్కువ జరుగుండొచ్చు, మరి రాజుల సమయంలో యుద్ధాలు ఎక్కువ జరుగుండొచ్చు. వాటితో పాటుగా నిజం చెప్పాలంటే ఏలియా ఎలీషా ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్న సమయంలో అద్భుతాలు సూచక్రియలు కూడా జరిగాయి కదండి. కుష్టి వ్యాధితో బాధపడుతున్న నామాను గారు స్వస్థపరచబడ్డారు. అలాగే సారఫతు విధవరాలు జీవితంలో అద్భుతములు జరిగినాయి. మరి అప్పులతో బాధపడుతున్న వారికి విడుదలలు కలిగినాయి. దేవుడు ప్రాస్పెరిటీని రిలీజ్ చేశాడు, సమృద్ధిని ఇచ్చాడు, స్వస్థతను ఇచ్చాడు. మరి ఎన్నో కార్యములు చేశారని మరి తెలుసు కదండి. మరి ఆ విషయాలు, ఆ బైబిల్ తెలియదా వారికి? ఆ ధర్మశాస్త్రం తెలియదా? ఆ పాత నిబంధనలో ఉన్న సత్యాలు వాళ్ళకి తెలియదా అంటే తెలుసండి. ఇది తెలుసు, అది తెలుసు. మరి తర్వాత యేసు ప్రభు వారు కూడా పాత నిబంధనని కొట్టివేస్తూ పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర సత్యాల్ని మరి ఆయన పాటించడానికి, కంప్లీట్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏలియా ఎలీషా కంటే గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నప్పుడు మరి ఏలియా ఎలీషా చేసినట్టు చేస్తున్నారని ఆయనతో సమ్మతించలేకపోయారే అని ప్రశ్న మీకు రాలేదా అని ఈరోజు అడుగుతున్నాను. నాకు వచ్చిందండి. అవును, పరిసయ్యులు సద్దకేయులు ఎలా అయిపోయారంటే గుడ్డితనం అండి, గుడ్డితనము. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు. ధర్మశాస్త్రము పాపానికి డెఫినేషన్ ఇచ్చింది, కానీ ఏలియా ఎలీషా వాళ్ళ ద్వారా అద్భుతాలు కూడా చేసే దేవుడని వారు అర్థం చేసుకోలేదు. ఏంటండి, మోసెస్ కాలంలో ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వలేదా? అలాంటి అద్భుతాలు జరగలేదా? ఇదిగో ఇంత గొప్ప అద్భుతాలు జరగలేదా? ఇదిగో మోసెస్ 40 సంవత్సరాలు వారిని నడిపించినప్పుడు వారి చెప్పులు పాతగిలేదే, వారు వేసుకున్న బట్టలు చినగలేదే. నిజం చెప్పాలంటే చినగలేదు, పాతగలిగలేదు. అంటే నాకు ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, దేవా వారిని ఎట్లా నడిపించావు? అదే డ్రెస్, ఒక్కటే డ్రెస్సా, ఒక్కటే చెప్పులా అని నేను అనుకుంటా వచ్చాను. కానీ అది కాదండి. నిజం చెప్పాలంటే వాళ్ళు అసలు కొంతమంది పుట్టనే లేదు, కొంతమంది తర్వాత పుట్టారు, కొంతమంది ఆల్రెడీ చనిపోయారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎక్కడ లోటు లేకుండా దేవుడు నడిపించాడు. ఎక్కడ కూడా వారికి లోటు అనేది లేదు. పాతది పోయే లోపల కొత్తది ఇచ్చినాడేమో. మరి అదే కదండి లేవీయుల గ్రంథంలో, మీకు పాతది పోయే లోపల, పాతది అయిపోయే లోపల కొత్తది ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఈ కొత్తది కంప్లీట్ అయ్యే లోపల ఇంకా 3వ తరం దీవెన కూడా వస్తుందని కూడా లేవీయుల గ్రంథంలో వాగ్దానం చేసినట్టుగా మరి ఆ రీతిగా వారు దీవెనలు పొందుకున్నారేమో అని నేను అనుకుంటున్నానండి. మరి ఇక్కడ చూస్తే అద్భుతాలు అన్నీ కూడా వాళ్ళకి తెలుసు, సద్దకేయులు పరిసయ్యులకు తెలుసు. కానీ వాళ్ళ హృదయం చెడ్డగైపోయింది. వాళ్ళ హృదయాన్ని చెరపట్టింది సాతానండి. వాళ్ళ హృదయాల్ని వాడుకుంటుంది సాతాను. కాబట్టి యేసు ప్రభు ద్వారా జరుగుతున్న కార్యాలని బట్టి వారి కళ్ళు తెరవబడలేకపోతున్నాయి. అవును కదా, ఎంతసేపు ధర్మశాస్త్రాన్ని, మోసెస్ ధర్మశాస్త్రాన్ని గురించి యేసు ప్రభుని పొడుస్తున్నారు, మరి తప్పు పడుతున్నారు. కానీ ఏలియా ఎలీషా లాంటి అద్భుతాలు చేస్తున్న దేవుడే అని చెప్పేసి ఒప్పుకోలేకపోయారు. ఏలియా ఎలీషా లాంటి ప్రవక్త అని కూడా నమ్మలేకపోయి మరి ఆ కాలంలో ఏలియా ఎలీషాకి వ్యతిరేకంగా మరి క్రైస్తవులు, అంటే దేవుని బిడ్డలైతే వ్యతిరేకం కాదు కదండి. నిజమే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారేమో, కానీ దేవుని బిడ్డలైన ఏలియాకి ఎలీషాకి ఎవరు వ్యతిరేకం కాదు కదండి. మరి వీళ్ళు కూడా అలాగే ఉన్నా పోయేది, దీవించబడేవారేమో. కానీ వారి హృదయం పాడైపోయింది. వారి హృదయంలో పాపపు బీజం ఉంది. వారి హృదయాన్ని మరి సాతాను కాడు పట్టేశాడు. కాబట్టి వారి హృదయ సున్నతి లేదు, వారి మనసులో మరి మంచి లేదు.
కాబట్టి యేసు ప్రభువుని వారు యాక్సెప్ట్ చేయలేకపోయారు. వారి నీతి దేవుని నీతిని సమాధానపరచలేకపోయింది. వారి నీతి దేవుని నీతితో పోల్చబడలేక వారు పొడగొట్టుకున్నారండి. అంత గొప్ప ధన్యతని పొడగొట్టుకున్నారు. యేసు ప్రభు కాలంలో జీవించి యేసు ప్రభును చూసి కూడా రక్షణ పొందుకోలేని మూర్ఖంలో ఉండిపోయారు. ఆ రీతిగా మనం ఉండడానికి వీల్లేదు. మనకి యేసు ప్రభు వారు ఉన్నారు. మనకి యేసు ప్రభు అనే గొప్ప రక్షకుడు మనకున్నాడండి. ప్రేమ గల దేవుడు, అవును, సమకూర్చే దేవుడు, సంపూర్ణతనిచ్చే దేవుడు, సమృద్ధిలోకి నడిపించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా అయిన, యెహోవా ఈరే అయిన, యెహోవా షాలోమ్ అయిన, యెహోవా జైరా అయిన, యెహోవా నిస్సి అయిన ఆయన మనకి తోడై ఉండగా ఈ సాతాను స్వరాన్ని ఇక మీదట వినకుండా నువ్వు దూరం పెడతావా? సాతాను స్వరానికి లోబడకుండా డిప్రెషన్కి వెళ్ళకుండా నిలబడతావా అని చెప్పేసి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే మరి శరీరానుసారమైన పాపాల గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు. వీరేమో మనసుతో కూడా, మనసు హృదయం అనేది ఆ రీతిగా మరి కపటమైపోయింది కాబట్టి వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. సత్యమే ఉన్న యేసునే వారు గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మరి సామెతలు 3వ అధ్యాయంలో చూసినప్పుడు 1 నుండి 11 వచనాలే కావచ్చు, తర్వాత సామెతలు 1:8 నుండి 16 వచనాలు చూసినప్పుడు కూడా మనకి మరి కీర్తనకారు రాసిన 1వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు కూడా ఎలా అంటే ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండకూడదు, ఎవరి మధ్యలో మనం కూర్చోవాలి, ఎవరి మధ్యలో కూర్చోకూడదు, ఎవరితో సంభాషించాలి, ఎవరితో సంభాషించకూడదు అనే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, కొంతమంది అంట ఇప్పుడు సామెతలు 1వ అధ్యాయంలో చూసినప్పుడు మరి పాపం చేసేవారు, మరి దుండకులు, మరి వాళ్ళు ఎలా ఉంటారంట, మరి వాళ్ళ హృదయాలంతా పాపంతో నిండిపోయి ఉంటుందట. ఇతరులని చంపేద్దాము, వారిని మోసం చేద్దాం, వారిని ముంచుదాము అని చెప్పేసి అలాంటి స్వభావం కలిగి ఉంటారంట. ఈ సద్దూకయ్యుల పరిసలు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు మిగతా వాళ్ళని జతపరుచుకొని వారి హృదయంలో ఉన్న పిచ్చి తలంపులు, పాపపు తలంపులన్నీ కూడా, మోసపు తలంపులని, కుట్రలు, కులంతరాలన్నీ కూడా మరి ఇతరులకి నూరిపోసి యేసుప్రభుని పొందుకోకుండా, యేసుప్రభు వైపు తిరగనీయకుండా వాళ్ళు ఆటంకపరచారండి. అలాగే మరి ఇక్కడ సామెతల్లో కూడా మరి ఇలాంటి వారు ఉంటారు, నాశనం చేసేవారు ఉంటారు. అలాంటి వారితో పొత్తు పెట్టుకోకని అక్కడ మరి సొలొమోను ద్వారా మాట్లాడుతున్నారు. ఏంటంటే మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు అనేది స్పష్టంగా క్లియర్గా, నా కుమారుడా నీవు వారి మార్గంలో పోకు, ఎలాంటి దుష్టుల మార్గంలో వెళ్ళకు, నరహత్య చేసే వారి మార్గంలోకి వెళ్ళకు, ఎప్పుడు ఎవరిని మింగుదామా అని చెప్పేసి ఆలోచన చేసి, ఎవరిని మోసం చేద్దామని ఆలోచన చేసే సాతాను క్రియలు చేసే వారి జోలికి వెళ్ళకు, వారితో సహవాసమే చేయకని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. తర్వాత సామెతలు 3వ అధ్యాయము మరి 1 నుండి 11వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ అలా మనము శ్రేష్టమైన మార్గంలో వెళ్ళినప్పుడు, శ్రేష్టమైన మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు ఒకసారి చదువుదామండి ఇవన్నీ. ఇదిగో నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును, సుఖ జీవమును గడుచు సంవత్సరములు, శాంతిని మీకు కలగచేయును, దయా సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత వాటిని కంఠభూషణములుగా ధరించుకును. కంఠభూషణం అంటే మెడలో నక్లెస్లు కావండి. ఇక్కడ మెడలు అంటే గొంతులోకి వెళ్ళి వచ్చే మాట, దయారసాన్ని, దయాత్వాన్ని నువ్వు ధరించుకో. ఇతరులకి దీవించు, నీ మాటల చేత దీవించు, ఇదిగో నీ క్రియల చేత దీవించు, ఇదిగో దయను, సత్యం నుండి నువ్వు తొలగిపోకని చెప్తూ, ఇదిగో ఇంకేం మాట్లాడుతుంటే అలాంటి మంచి మార్గంలో, నీతి మార్గంలో నువ్వు నడిచినప్పుడు మరి ఏమవుతుంది అంటే నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇదిగో ఇంకా చూస్తే నీ హృదయమును పలకల మీద వాటిని రాసుకునము, అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. చూడండి, ఇంత మంచి లక్షణాలు ఉంటాయి. ఇటు దేవుని నుండి, మనుషుల నుండి కూడా. నిజంగా మనుషుల మెప్పు కోసము కొంతమంది ప్రయాసపడతారండి. మనుషుల మెప్పు కోసం మరి ప్రయాసపడతారు. మరి గతంలో మనం రీసెంట్గా ఎవరు గొప్ప అనే వాక్యాన్ని ధ్యానించున్నాం. అదే సందర్భాన్ని మనం ఇక్కడ తీసుకుంటే కూడా ఎలా అంటే
మనుషులు మనల్ని గుర్తించాలని చాలా ప్రయాసపడతా ఉంటారు. అవన్నీ చేయాల్సిన అవసరం మనకు లేదు. మనము యథార్థంగా దేవుని వైపు చూస్తూ దయాలత్వాన్ని కలిగి నిజమైన కంఠముని మనము అంటే దయతో కూడిన మరి స్వరాన్ని మనం కలిగి ఉంటే, మాటల్ని కలిగి ఉంటే, దీవెనతో కూడిన ఆత్మను మనం కలిగి ఉంటే, దీవించే ఆత్మను మనము కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మనము దీవించబడిన వారమని, దయ పొందిన వారమని మనము సాక్ష్యము పొందుకుంటామంట. ఇతరులు మరి మెచ్చుకుంటారంట. మనమేదో క్రియలు చేసి వాళ్ళ అట్రాక్షన్ మనకు అక్కర్లేదు, కానీ ఆటోమేటిక్గా వాళ్ళు మనకి అట్రాక్ట్ అయిపోతారు. అది దేవుని మహిమార్థమే సుమా, మన కోసము కాదు. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అన్నిటి అందును, చూడండి, నీ ప్రవర్తన అన్నిటినీ అందు ఎవరికి? ఆయనకి సమర్పించుకోమంటున్నాడు. ఆ తర్వాత అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రతిఫలము నుండును. నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లును. చూడండి, ఈ 10 వచనాలు 3వ అధ్యాయం సామెతలు 3:1-10 వరకు చూసినప్పుడు ఆయన మార్గములు, ఆయన చూపిన మార్గములు మనము పాటించిన ఎడల, చూడండి ఎంత గొప్ప దీవెనలు ఇవి ఉన్నాయని జ్ఞాపకం చేసుకో. నేనేమంటున్నానంటే 4th పాయింట్గా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ఏమనుకున్నాము మనము? రోమన్స్ 8:28, రోమిల్ రాసిన పత్రిక 8:28 ప్రకారంగా ముందు జరిగిన వాటన్నిటిని మేలుకే జరుగుతాయని మనము నమ్మి పొందుకోవడం. రెండవది ఏంటండి? హృదయములో ఎలా ఉన్నా కానీ దేవునికి అప్పచెప్పడం. ఇక్కడ మూడోది ఏంటి అంటే, రెండోది పాపం లేని వారిగా ఉండాలి. మూడోది వచ్చేసి మరి హృదయ స్థితిని ఉన్నట్టుగా ఎట్లా ఉందో అట్లనే దేవునికి అర్పించుకోవాలి. నాలుగవది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఏంటంటే, ఇదిగో దేవుని మార్గంలో నడిస్తే మనకి ఇవన్నీ దీవెనలు ఉన్నాయి కాబట్టి వాడి స్వరాన్ని వినకుండా త్రోసివేయడానికి మనము ఈ ఆలోచనలు చూడండి. సామెతల గ్రంథం అంతట్లో 31 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేస్తే ఆ దీవెనలు వస్తాయి, అలా చేస్తే అలా నష్టపోతావని ప్రతి వచనం వెనకాల పాజిటివ్, ప్రతి వచనం కూడా పాజిటివ్గా నెగిటివ్గా, ఇలా ఉండాలి దీవెన, ఇలా ఉండకూడదు నష్టం, ఇలా ఉంటే నష్టం, ఆ రీతిగా ఉన్న ప్రతి దాన్ని కూడా క్లుప్తంగా నేనేమనుకుంటానంటే అవన్నిటిని మనం యథార్థంగా ఈ సామెతలను 31 అధ్యాయాలు మనం పాటించినప్పుడు ప్రతిదీ మనం నెమరు వేసుకొని వాటి అనుసారంగా మనం జీవిస్తే, ఆ జ్ఞానాన్ని మనము పాటిస్తే దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం అంతా కూడా ఇందులోనే ఉంది. చూడండి, ఇక్కడ లేనిదేంది? ఆరోగ్యం అంట, ఎముకలకి సత్తువ అంట. ఇదిగో చెడుతనం అనేది మనం త్రోసివేస్తామంట. తర్వాత దేహమునకు ఆరోగ్యం అంట, మన ఎముకలకి సత్తువ. తర్వాత చూస్తే అన్నిటిలో కూడా ప్రథమ ఫలము మనం పొందుకుంటామంట, దీవెన పొందుకుంటాం. రాబడి అంతటిలో కూడా మరి ఆస్తి అంతటిలో కూడా మనము యెహోవాని గణపరిచినప్పుడు, చూడండి ఇది కూడా ఆజ్ఞ కూడా ఉంది ఇక్కడ. అంటే మనకు వచ్చిన రాబడిలో మొదటి ఫలాన్ని కూడా దేవుడికి ఇచ్చినప్పుడు అప్పుడు నీ కొట్ల ధాన్యము సమృద్ధిగా నుండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేని ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయా? సో నేనేమంటున్నానంటే, వాడికి తెలుసు, వాడి స్వరంని వినుకుంటూ వాడికి లోబడితే ఈ దీవెనలన్నీ మనం కోల్పోతాము. ఈ దీవెనలు మాత్రమే కాదు, మనము పరలోకాన్ని కూడా కోల్పోతామని చెప్పేసి వాడికి తెలుసు. కాబట్టి వాడు మన మనస్సును, మన హృదయాన్ని పాడు చేయడానికి 24 గంటలు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడిని తృణీకరించి, వాడిని రిజెక్ట్ చేసి, వాడి కౌన్సిలింగ్కి మనము తృణీకరించినప్పుడు ఈ దీవెనలన్నీ పొందుకుంటామని అనేది పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఎవరి స్వరం నువ్వు వింటున్నావు? దేవుని స్వరాన్న, దయాన్ని స్వరాన్న అనేది నీకు అర్థమయ్యేలాగా దేవుడే సహాయం చేస్తాడు. నువ్వు తీసుకోవాల్సిందల్లా ఒకటే తీర్మానం తీసుకో. అయ్యా, నాకు మాత్రము నీ నుండి ఏదైతే ఇస్తావో అదే కావాలి, నీ నుండి కానిది వద్దని
మరి దేవునికి సమర్పించుకో. అంత మాత్రమే కాదు, ఈ సామెతల గ్రంథాన్ని వీలైతే చదువు. మనకి పాపం గురించి ధర్మశాస్త్రం ఏం బోధించిందో నాకు తెలియదు, కానీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళి మనం ఎంత నేర్చుకున్నామో నాకు తెలియదు, కానీ ఈ సామెతల గ్రంథంలోకి వెళ్ళైతే ఏది మంచి ఏది చెడు అనేది స్పష్టంగా క్లియర్గా మరి ఆయన రాసి ఉన్నాడండి. దేవుని ఆత్మచేత లిఖించబడిన ప్రతి మాట ఆమేనవును గాక. వీలైతే 31 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. రోజుకొకటి చదివినా ఒక నెలలో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఒక నెల ఈ కొత్త సంవత్సరంలో ప్రేరేపించబడితే ఈ సామెతలని అందులో కనీసం ఒక 100 ఈ సంవత్సరంలో ఒక 100 అంటే ఎన్ని వచనాలు ఉన్నాయో నాకు తెలియదండి, ఒక 50 నుండి 100 వచనాలని మీరు ధ్యానించి ఈ 2022లో మీరు పాటిస్తే మీకు ఈ దీవెనలు, ఈ సామెతలు 3వ అధ్యాయంలో ఉన్న ఆ దీవెనలన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా మీ పట్ల కలుగుతాయి. ఈ వాక్యం ఎంత గొప్పదో. అంత మాత్రమే కాదండి, ఈ ఆయుధంతో మీరు వాక్యానుసారంగా జీవించినప్పుడు సాతానుగాడు ఇంకా మీ చెవుల దగ్గరికి రాలేడు, వేరే చెవులను ఎత్తుక్కుంటాడు. నీ హృదయంలోకి రాలేడు, వేరే హృదయాన్ని ఎత్తుక్కుంటాడు. మనకు అవసరం లేదు, ఏ హృదయం దగ్గరికి వెళ్తాడో వాళ్ళు కూడా మరి సాతాన్ని తోసివేసేయాలి. అందరము కలిసి సాతాన్ని కాళ్ళ కింద దేవుడిచ్చిన అధికారం చొప్పున త్రొక్కి పడేయాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే ఆయన మన జీవితాల కోసము దిగి వచ్చాడు, తగ్గించుకున్నాడండి. మన జీవితంలో దేవుని స్వరాన్ని విందాం, తల్లిదండ్రులకి లోపడదాం, విధేయత కలిగి జీవిద్దాం, ఆయన కోసం పాకులాడదాం. మనమేమి చేస్తున్నానో దేవుని కొరికే చేయవారిగా ఉండాలని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో జ్ఞానము సంపాదించిన వారు సైతం పాపంలో పడిపోయారు. ఈ లోకంలో మరి ఆస్తి అంతస్తు సంపాదించిన వారు సైతం వారు మరి నాశనంకి వెళ్ళిపోయారు. మరి నడవంతరపు స్థితి అంటారు కదండి, మధ్యలో ధనవంతులైన వారు, దేవుని చేతి ధనవంతులైన వారు సైతం మరలా పాపంలోకి వెళ్ళిపోయి దేవుడే దీవించాడు కదా అని కృతజ్ఞత లేకుండా పడిపోయినారు. దానికి కారణం ఏంటంటే వారు దేవుని స్వరాన్ని వినడం మర్చిపోయి దేవునికి లోబడ్డం మర్చిపోయారు. దానికి కారణం ఏంటంటే సాతాను స్వరానికి లోబడ్డారు. గర్వం అనేది వారిలోకి వచ్చింది. ఆ గర్వం అనేది దేవుని నుండి కాదని వారికి తెలిసి కూడా, సాతాను నుండని తెలిసి కూడా సాతానికే లోబడ్డారు. నిజంగా అండి, క్రైస్తవులందరము కూడా అన్యుల గురించి కాదు, కానీ అన్యులకి పాపము డెఫినేషనే తెలియదండి. కానీ క్రైస్తవులందరికీ పాపం అంటే ఏంటో తెలుసు, స్పష్టంగా తెలుసు. అయినా కూడా పాపం చేస్తున్నామంటే మరి దేవుడు మనల్ని ఏ రకంగా శిక్షించాలి ఆలోచన చేయండి. అయినను శిక్షించట్లేడు. ఆయన శిక్షించట్లేదు సరి కదా, ఆయన దీర్ఘశాంతముతో చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు మన వైపు. ఎందుకంటే మనం ఆయన వైపు తిరగాలని. ఈరోజు ఈ కొన్ని సత్యాల ద్వారా దేవుని స్వరానికి లోబడి సాతాన్ని మీరు రిజెక్ట్ చేయండి, తృణీకరించండి. విజయం మీద అవుతుంది, మహిమ దేవుడు పొందుకుంటాడు. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయంలో మరొక్కసారి నైనా సాతాన్ని, వాడి కుయుక్తుల్ని, వాడి కౌన్సిలింగ్ని ఎట్లా రిజెక్ట్ చేయాలో ఈరోజు మాకు నేర్పించావయ్యా. నైనా ఈ సత్యము విన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. వారిని ప్రభా నీ అభిషేకంతో వారు ప్రభా సాతాన్ని తృణీకరించి రిజెక్ట్ చేసి నైనా వారు సాతానికి లోబడకుండా కావలసిన అభిషేకము కార్యములు వారి అంతరంగంలో జరిపించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.